బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశులన్నిటిలోకెల్లా ముక్కోటి ఏకాదశికి అధిక ప్రాధాన్యత ఉంది. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటో తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు పాలెపు రాజేశ్వర శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం గురువుగారు, ముందుగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలని, ముక్కోటి ఏకాదశి అత్యంత అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని మోక్షపూరితమైనటువంటి ఏకాదశుల్లో పండుగతుల్లో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కూడా ప్రథమమైనటువంటిది. 33 కోట్ల ఏకాదశి ఫలితాన్నిచ్చేటువంటి ఏకాదశి కనుకనే ముక్కోటి ఏకాదశి అనేటువంటి ఆ మాట ఎందు గురించి వచ్చిందంటే, వీరి జీవితంలో అన్ని ఏకాదశులు ఏదైతే చేయడం అరుదో ఆ ఏకాదశి ఫలితం అనేటువంటిది ఈ ముక్కోటి ఏకాదశి ద్వారా అందరికీ కూడా మనందరికీ కూడా రాబోతుంది. అవునండి, మనకి ప్రతి నెల ఏకాదశి వస్తుంది. కానీ ప్రతి నెలలో వచ్చాకంటే ఈ ముక్కోటి ఏకాదశి అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. ఎందుకంటే హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఏకాదశిని. అలాగే ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటారు. అంటే వైకుంఠ ద్వార దర్శనం కూడా అంటారు. సో అంటే ఈ దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, అసలు దీని విశిష్టత ఏంటి గురుగారు? తప్పకుండా. ఉత్తరము అనేటువంటి దానికి 2 విధానాలు. జ్ఞానము అనేటువంటి విషయం కూడా స్వామివారు ఎటువైపు పడుకుంటారంటే దక్షిణం వైపు తలుపు చేసి పడుకుంటారు. ఆయన పాదాలు ఉత్తరానికి ఉంటాయి. దక్షిణానికి తలుపు చేసినప్పుడు అపోజిటే కదా ఉత్తరం అనేటువంటిది. ఎప్పుడైతే ఉత్తరానికి ఆ విధంగా పాదాలు అనేటువంటివి ఉంటాయో, ఆయన స్వామివారి యొక్క పాదాలే మనకు శరణార్థము అనేటువంటి అంశం కూడా. ఆ విధమైనటువంటి విషయాలే కాకుండా భగవంతునికి పగలు రాత్రి అనేటువంటి విషయం కూడా ఉంటుంది. దక్షిణాయనము రాత్రివేళ, ఉత్తరాయనము పగలువేళ. స్వామివారు మేల్కొనేటువంటి సందర్భము, ఆ మేల్కొనేటువంటి సందర్భంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దృష్టి మొట్టమొదట మన పైన పడాలి. కనుక దక్షిణానికి తలుపు చూసి తలుపు చేసి పడుకున్న వారికి ఉత్తరం వైపే కదా దృష్టి పడేది. మొట్టమొదట స్వామివారి యొక్క దర్శనం మన పైన ఆయన యొక్క దృష్టి పడడం చేత ఇంకేముంది, స్వామివారి దృష్టి పడితే మన యొక్క జీవితం అనేటువంటిది ధన్యమైపోతుంది అనే ఉద్దేశంతో ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం అనేటువంటిది అందు గురించి చేసుకోవడము. వైకుంఠ ద్వారం కూడా 6 నెలల పాటు ఆ వైకుంఠ ద్వారం అనేటువంటిది మూసి ఉంటుంది. దక్షిణాయనం మొట్టమొదట ఈ ఉత్తరాయణ ప్రవేశకాలం కంటే ముందుగానే ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది వస్తుంది. కనుక స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది, ఆ భాగ్యము ఉత్తర ద్వారం అనేటువంటిది ఉత్తరాయణంలో తీస్తారు. 6 నెలల పాటు తీసిన వెంటనే ఆ స్వామివారి దర్శనం మనకవుతుంది, స్వామివారి యొక్క దృష్టి మన పైన పడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది చేసుకోవడం. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పండుగల్లో, ఈ సంక్రమణ పూరితమైనటువంటి పండుగల్లో ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది కూడా చాలా ఉత్తమమైనటువంటి పండుగ. ఎందుకంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి 2వ ఏకాదశి ఏదైతే ఉందో అదే ఈ ముక్కోటి ఏకాదశిగా చూస్తాం. సూర్యుని యొక్క సంక్రమణానికి సంబంధించినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పండుగల్లో ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి పండుగ. మరి కొన్ని మార్లు మార్గశిర మాసంలో కూడా వస్తుంది, కొన్ని మార్లు పుష్యమాసంలో వస్తుంది. ఈ మారు పుష్యమాసంలో వచ్చింది కనుక ఈ ఫలానా మాసంలోనే అనేటువంటిది సూర్యునితో కూడుకున్నటువంటి మాసానికి సంబంధించిన అంశం అది. కనుక
ఇది సూర్యమానంతో కూడుకున్న అంశం. సూర్యభగవానుడే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలగడానికి 33 కోట్ల దేవతలతో స్వామివారు విష్ణుమూర్తి మనను తరింపచేయడానికి భూమండలం పైకి వస్తారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. అంటే ఇంకొకటి ముక్కోటి వైకుంఠ అనే పేర్లు ఎలా వచ్చాయని కూడా ఒక చిన్న సందేహం అయితే ఉంటుందండి చాలా మందికి. అంటే దీని ద్వారానే ముక్కోటి అనేది వచ్చిందంటారు. అవును, 33 కోట్ల దేవతలను వీరి 3 అనేటువంటి సంఖ్యకు వివిధమైనటువంటి అర్థాలు. ఆ విధమైనటువంటి అర్థాల్లో ముక్కోటి అనేటువంటి దానికి 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా వారి యొక్క అనుగ్రహం కలగడానికి ఆ విధంగా అన్ని ఏకాదశుల యొక్క ఫలితాన్ని పొందేది. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ద్వారాన్ని ఆ రోజే తెరుస్తారు. కాబట్టి దాని నుంచి వైకుంఠ ద్వారంలోకి అందరూ ప్రవేశం అవ్వడం చేత ఇంకొక అంశం కూడా అండి, ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వారికి మోక్షము వైకుంఠ ద్వారం అనేటువంటిది దక్షిణాయనంలో మూసుకుంటుంది అని చెప్పాను, ఉత్తరాయణంలో తెరుచుకుంటుంది. కనుక వైకుంఠ ద్వారం ఎప్పుడైతే తీస్తారో ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వారికి మోక్షప్రదమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి ఈ రోజు నుంచి వైకుంఠ ద్వారం తీస్తున్నారు. వైకుంఠ స్వామి వారి యొక్క దర్శనానికి అనుమతి అనేటువంటిది ఉంటుంది, వారి అనుగ్రహం కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏకాదశి అనే నామం కూడా వస్తుంది. ఇంకొక గాథ కూడా ఉంది. ముర అనే రాక్షసుడు చంద్రావతి నగరంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రజలను. వారి నుండి రక్షణ కోసం విష్ణుమూర్తి వారిని సంహరించి ఈ లోకరక్షణ చేసినటువంటి రోజు కాబట్టి ఆ రాక్షసుని యొక్క సంహారమైనటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజున. అందుకోసమే ము అనేటువంటి పదం ముర అనేటువంటి రాక్షస సంహారమైనటువంటిది అయ్యింది ఈరోజు. అందుగురించి ఈ రోజుకు ఆ విధమైనటువంటి పేర్లు వచ్చేటువంటి అంశాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటిది. మనకు పురాణాల్లో గాథల్లో దాని ఆధారాలు అనేటువంటివి సంపూర్ణంగా చెప్పబడింది. ఇది కృతయుగం నాటి పండుగల్లో ముక్కోటి ఏకాదశి కూడా ముఖ్యమైనటువంటి పండుగ కనుక ఈ పండుగకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలామంది ఉపవాస దీక్షల్లో కూడుకున్న అంశాలు కూడా చాలా ఈ పండుగకు చాలా విశిష్టమైనటువంటి అంశం ఉపవాసం. అంటే మనకు ఉపవాసాలు రెగ్యులర్గా చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అనేది దానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అసలు ఈ ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేస్తే ఏ టైంలో విడవాలి అనే సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. దీన్ని ఎలా చేయాలంటే ఉపవాసం విడవడము ఆ రోజు ఉండదు, ద్వాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఎప్పుడైనా 3 రోజులు ఏకాదశి ఉపవాసం వేదంలో సప్రమాణంగా చెప్పబడింది. తిస్రోరాత్రీర్దీక్షితో భవతి త్రిపదాగాయత్రీ అని కూష్మాండాది సూక్తాల్లో త్రిరాత్రి దీక్షతుల్యమైనటువంటి అంశాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అని ఉన్నాయి. ఈ ఏకాదశికి కూడా త్రిరాత్రి దీక్ష పూరితంగా చెయ్యాలి. ముందు రోజు వారికి ఈరోజు ఏకాదశి ఉంది అని ముందు రోజు అరగకుండా అడ్డమైనటువంటి ఆహారం అంతా తీసుకొని వాడు ఈరోజు ఏకాదశి చేస్తాను కనుకనే ముందు రోజు చాలా తిని ఉండాలి అనుకునేవారు ఉన్నారు. అది కూడా చెప్పబడలేదు. ముందు రోజే అత్యంత సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఉపవాసము, ఉప అంటే సమీపము, వాసం అంటే నివాసము. ఎవరికయ్యా సమీపంలో ఉండాలి అనంటే భగవంతునికి సమీపంలో ఉండాలి. భగవంతునికి సమీపంలో ఉండేటువంటి వాటిలో ఈ యొక్క దేహం అనేటువంటిది మనకు సహకరించాలి. ముందు రోజు చాలా కఠిన పదార్థాలు తీసుకుని ఆ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మనకు ఇంకేముంది, ఆ అవస్థలు పడడానికే సరిపోయింది తప్ప ఆ రోజు వీరు ఉపవాస దీక్షగా ఉండడానికి, జ్ఞానాన్ని పొందడానికి, మోక్షప్రదం కావడానికి అనుకూలమనేటువంటిది ఉండదు. కనుక ముందు రోజు దీక్ష ప్రారంభం చేయాలి. ఏకాదశి రోజు వీలైనంత వరకు కూడా మనకు చాలా నిర్జలంగా ఉండడం, నీళ్లు కూడా తీసుకోకుండా ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం.
ఎవరికైతే కుదురుతుందో వాళ్ళు నీళ్లు కూడా తాగకుండా ఉండాలి. దానితో పాటుగా వాళ్ళు ఖచ్చితంగా మాకు నీళ్లు తీసుకోవలసిన అవసరం అండి అని అంటే నీళ్లు తీసుకొని ఉండండి. అలా కూడా తీసుకున్నాను. అంటే మొట్టమొదటి ప్రియారిటీ తీసుకోకుండా ఉండడమే. ఉండలేనటువంటి వారి గురించి చెప్తున్నాను. కొంతమంది మేము ఉండలేమండి, కొంత ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అంటే ఆ విధమైనటువంటి వారికి ఫలాలు తీసుకొని ఉండడం. ఈ కాలంలో ఫలాలు అన్న వెంటనే ఫలాహారాలు అనేటువంటిది అంటే అన్నం కాకుండా మిగతా పదార్థాలన్నీ తినవచ్చని వీరి ఇష్టమైనటువంటి టిఫిన్స్ అనేటువంటిది అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాంటివన్నీ కూడా వర్జితమైనటువంటి పనికిరానటువంటి విషయం ఈ ముక్కోటి ఏకాదశి రోజు. మీరు ఈ ప్రతి ఏకాదశి కూడా అట్లాగే నియమతుల్యంగా ఉండడమే శ్రేష్టమైనటువంటి అంశం. మీరు మీ దేహం సహకరించుకుంటే ఫలాలను తీసుకొని ఉండవచ్చు. ఇంకా కూడా వ్యాధిగ్రస్తులు ఎవరికయ్యా ఈ ఉపవాస దీక్షలు చెప్పబడింది అని అంటే చిన్నపిల్లలకు, అత్యంత చిన్నపిల్లలకు 8 సంవత్సరాల లోపు వారికి ఈ ఉపవాస దీక్ష ఉండదు. 80 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఉండదు. మిగతా గర్భిణీ స్త్రీలకు ఉండవు. వ్యాధిగ్రస్తులకు కూడా వారికి ఉండదు. మాత్ర అంటే అన్నం కూడా, ఆహారం కూడా మాత్రతో సమానమైనటువంటి వారు ఉంటారు. వారికి కూడా ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది వర్తించదు. వారందరూ కూడా వారు సాత్వికమైన ఆహారం ఆ రోజు తిన్నదానికంటే భిన్నంగా అత్యంత సాత్వికమైనటువంటి తామసమైన పదార్థాలు వదిలేసి వారు సాత్విక ఆహారం తీసుకుని భగవత్ ఆరాధన చేసుకోవడం అత్యంత శ్రేష్టము. నీళ్ళు, పాలు, ఇలాగా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారు. అది తీసుకోలేకుండా ఉండలేనటువంటి వారికి ఏదో కొంతమంది ఉపవాస దీక్ష చేస్తూ చెప్పాను కదా, టిఫిన్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అన్నాదష్టగుణం పిష్టం అని అన్నం కంటే 8 రెట్లు పిష్ట పదార్థం, పిండి పదార్థం తింటే శరీరానికి అవస్థలు ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అన్నాదష్టగుణం పిష్టం పిష్టాదష్టగుణం పయః. ఆ యొక్క పిండి పదార్థం కంటే కూడా పాలతో చేసిన పదార్థం ఇంకా కూడా కఠినంగా ఉంటుంది. అది తామసంగా ఉంటుంది, సాత్వికంగా ఉండదు. అన్నాదష్టగుణం పిష్టం పిష్టాదష్టగుణం పయః పయాదష్టగుణం దధిః అని అంటే పెరుగుతో చేసిన పదార్థం ఇంకా కూడా కఠినంగా ఉంటుంది. దధ్యాదష్టగుణం ఘృతః అని పెరుగు కంటే కూడా 8 రెట్లు నెయ్యితో చేసిన పదార్థం ఇంకా కఠినం రా. నెయ్యి, నూనెలన్నీ కూడా ఆయిల్లో వేపినటువంటి పదార్థాలు తినడం, గారెలు తినడం, ఇంకేదో తినడం, వాళ్ళు వడలు. కానీ అంతేకాకుండా ఈ ఘృతాదష్టదునం మాసహ అని చెప్పబడింది. ఇంకా ఈ కాలంలో మన అందరం తెలుసుకోవలసినటువంటి అంశం, ఉపవాసం ఉన్నాము అని అంటే అయ్యా ఈరోజు టిఫిన్ అంటేనే ఏదో ఇడ్లో, వడనో, ఇంకేదో దోశలో, అవన్నీ పనికిరావు. మాసము అంటే మినుప పదార్థము. మినుప పదార్థము అత్యంత తామసమైనటువంటి గుణాన్ని ఇచ్చేటువంటిది కనుక మీరు ఆ మినుప పదార్థం అంటూ ఈ ఉపవాస దీక్షల్లో ముట్టడమే పనికిరాదు. కనుక అట్లాంటి విధంగా ఉంటూ ఆ పదార్థాలన్నీ వర్జితం చేస్తూ మిగతా పదార్థాలు కావాలి అనేటువంటి విషయంగా మన శరీరానికి అనిపిస్తే అవి తీసుకొని ఉండడం మంచిది. అదమ్మా. ఉపవాసం చేసిన తర్వాత కూడా చాలామంది ఏకాదశి రోజు కొంతమంది వ్రతాలు చేస్తారు, అలాగే పూజా విధానం చేస్తూ ఉంటారు. అలాగే పూజా విధానం అనేది అంటే రెగ్యులర్గా మనం చేసుకున్నట్టే ఉంటుందా, లేదా ఏకాదశి రోజు ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందా? అలాగే టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా గుడిలో పూజా విధానం ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా చేసుకోవాలి, దీన్ని వివరిస్తారా? తప్పకుండా అండి. గుడిలో స్వామివారి యొక్క దర్శనం, ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది శ్రేష్టమే. సూర్య ఉదయం కంటే చేయడం అనేటువంటిది ఇంకా శ్రేయోదాయకమైనటువంటి అంశము. ఈ విధమైనటువంటి అంశాల్లో వారు మొట్టమొదట ఇంట్లో పూజ అన్నీ కూడా చేసుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము, వారికి ఏదైనా ఈ విధమైన అలవాటు ఉన్నటువంటి వారికి స్వామివారి యొక్క షోడశోపచార పూజలు, నామస్మరణ, స్వామివారిది విష్ణు సహస్రనామాలు అట్లాంటివన్నీ కూడా చదువుకోవడము, గీతా పారాయణాలు చేసుకోవడము, ఏమీ లేకున్నా విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకము. స్వామివారి యొక్క నామమే
కలియుగంలో వారికి మోక్షదాయకము అని చెప్పబడింది. కనుక నామస్మరణ అత్యంత శ్రేష్టమైనటువంటి అంశము. కనుక ఈ యొక్క ఏకాదశి రోజులు కానీ మిగతా రోజులు కానీ మనము స్వామివారికి దగ్గర ఉండాలి అని అనుకుంటే మన మీడియా ద్వారా చెప్పాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఆ రోజు మొత్తం భగవత్ స్మరణతోటే ఉండాలి. నాకు ఎవరితోటి ఉన్నానయ్యా అంటే ఆ భగవంతునితోటి నేను ఉన్నాను అనేటువంటి విధంగా అనుకుని ఆయన మొత్తం భగవంతునితోటే వాసం, నివాసము, ఉపవాసము అనంటే ఆయనతో గడిపేటువంటి అంశమే ఉపవాస దీక్షలో ఉన్నటువంటి అంతరార్థము. కనుక ఆ విధంగా గడుపుకొని మనం ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఫలితాన్ని పొందడం శ్రేష్టం. ఓకే గురువుగారు, అలాగే చాలామంది ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు గుడిలో. ఈ ఏకాదశి రోజు ప్రదక్షిణలు ఎలా చేయాలంటారు? ఎందుకంటే మనం శివుడి గుడికి వెళితే ఒక రకమైన ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఏకాదశి రోజు ఏమైనా ప్రదక్షిణలు చేసే విధానం ఉందంటారా? అలాగే గుడికి వెళ్ళలేని వారు, పూజా విధానం చేయలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే ఏకాదశి ఫలితం వస్తుందంటారు? సామాన్యంగా ప్రదక్షిణకు ప్రత్యేకమైనటువంటి ఎట్లాంటి నియమం అనేటువంటిది లేదండి. శివాలయ అర్చనకు సంబంధించిన అంశాలు అనేటువంటిది వేరు. ఆ యొక్క చర్చలో అవి చెప్పుకోవడం శ్రేష్టము. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క ప్రదక్షిణం అనేటువంటిది కామన్గా చేయడం మంచిది. అది ఇక ఉపవాస దీక్షలో ఇందాక కూడా శ్రేష్టమైనటువంటి అంశం ఏమిటి అని అంటే భగవన్ నామస్మరణమే అత్యంత శ్రేష్టమైనటువంటి అంశం. నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలము నిల్లద్రోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్లదరుపవచ్చు. భరిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. స్వామివారి యొక్క నామమే అన్నిటికీ మూలాధారమైనటువంటి అంశము. మనకు ఏ రోగాలున్నా కానీ, ఏ కష్టాలున్నా కానీ నివృత్తి అయ్యేటువంటి మార్గాల్లో దైవనామ స్మరణనే అత్యంత శ్రేష్టమైనటువంటి అంశము. మరి అంతేకాకుండా మోక్షప్రదమైనటువంటి అంశాలు ఈ ఏకాదశి దీక్షలు అనేటువంటి ఎందు గురించి అనంటే చివరిగా చెప్పాల్సినటువంటి అంశము, మనకు ఏదైనా పూజ చేస్తే ఏం లాభం వస్తుంది అని అడుగుతారు. ఈ కాలంలో వెంటనే అడిగేటువంటిది నాకేమి లాభం వస్తుంది. మిగతా మతాల్లో అట్లాంటిది లేదండి. వారు శుక్రవారం రోజు ఖచ్చితంగా నమాజ్ చేస్తాడు, ఇంకేదో సండే రోజు వెళ్ళి చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. హైందవ ధర్మంలో వచ్చే భ్రష్టత్వం ఏమిటి అని అంటే దేవునికి పూజ చేస్తే ఏం వస్తుంది అని అంటాడు వాడు. నీకు ప్రశాంతత, దేవుడి పూజ చేస్తే నువ్వు ఆ దేవునికి నమస్కారం చేస్తూ ఉంటే రోజు నీవు నమస్కారం చేసే మాదిరిగా సొసైటీలో నువ్వు సంఘంలో తీర్చిదిద్దగలుగుతావు. కనుక భగవంతునికి చెయ్యాల్సినటువంటి అంశాల్లో ఏకాదశి వ్రతం అనేటువంటిది మన యొక్క కామక్రోధాల గురించి కాదు. వాటిని అణచడానికి నా పుత్రునికి ఇది వస్తే ఇది చేస్తానంటాడు. వానికి పెళ్ళైతే, వీనికి వ్యాపార వృద్ధి అయితే, వీరికి ఉద్యోగం వస్తే ఈ పూజలు. ఇదే విధమైనటువంటి విధానం ఏర్పడింది. లేదరా నీకు పుణ్యం రా, లోకానికి మంచిదిరా, నువ్వు ఒక సాత్వికమైనటువంటి విధానంగా మనిషిగా బతకేటువంటి స్థితిరా, దానికోసము ఒక జంతజాలమైనటువంటి విధానం మనను అంటు పెట్టుకునేటువంటి స్థితులు ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఏమి చెయ్యాలి అనంటే ప్రతి 15 రోజులకొకమారు ప్రతివారు చేయాల్సింది మనకు ప్రాయశ్చిత్తంగా మనము రోజు లేచిన వెంటనే దంతధావన చేసుకుంటాం. లోపల ఉన్నటువంటి అశుభ్రాన్ని పోగొట్టుకోవడానికి, ఈ మలినమంతయు కూడా శరీరాన్ని పోగొట్టుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటాం. నీళ్ళు ఇంకేదో సాత్విక ఆహారం తీసుకోవాలంటే లోపల పేగుల్లో ఉన్నటువంటి ఆ మలినాలు పోగొట్టుకోవడానికి, మనసులో ఉన్నటువంటిది ఇంకా శరీరంలో నిర్లిప్తమైనటువంటి విషపూరితమైనటువంటి అంశాలు తొలగించడానికి ఏమిటయ్యానంటే నీవు నీ యొక్క మనస్సును, శరీరాన్ని కడుక్కునేటువంటిది, శుభ్రం చేసుకునేటువంటిది ఏకాదశి దీక్ష. కనుక ఆ యొక్క ఏకాదశి దీక్ష అనేటువంటిది ప్రతి వారు ఉండాలి. మనిషి పుట్టుక ఉన్నదంటే ఏకాదశి దీక్ష ఉండాలి, లేకుంటే నిరర్థకమైనటువంటి అంశం. ప్రతి 15 రోజులకొకమారు మన దేహాన్ని, మన మనస్సును
మనం ఫిల్టరింగ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం చేత మనకు మంచి అనేటువంటిది కలుగుతుంది. శాశ్వతంగా ఒక స్థిర చిత్తంతో చెప్పాను కదా, మనీషిగా కావాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే ఏకాదశి దీక్షలు చెయ్యాలి. అందుగురించి భగవంతుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి దీక్షాపూరితమైనటువంటి అంశాల్లో, మోక్షపూరితమైన అంశాల్లో ఏకాదశి అంటే మన యొక్క పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలే కాకుండా మన మనస్సును, ఏకాదశమైనటువంటి మనస్సును ఆ యొక్క భగవంతుని పైన పెట్టి మోక్షాన్ని పొందడమే ఏకాదశి వ్రతంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి నియమము. గురువు గారు, ముక్కోటి ఏకాదశి గురించి విశిష్టతను చాలా బాగా వివరించారు. అలాగే ఏకాదశి రోజు ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా ఉన్న సందేహాలను చాలా బాగా నివృత్తి చేశారండి. ధన్యవాదాలండి. శుభం. సో చూసారు కదా ముక్కోటి ఏకాదశి విశిష్టతను. మరి ఇది ఇవాల్టి స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.